లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ మంత్ ఎండింగ్కి షూటింగ్ పార్ట్ అయిపోద్ది. అక్టోబర్లో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఒక లవ్లీ తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటు, సాంగ్స్ ఇవన్నీ ఉంటూనే ఒక మంచి మెసేజ్తో వచ్చే సినిమా. మా బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ ప్రేమల పవన్ కళ్యాణ్ కానీ, చంటిగాడు కానీ, గుండమ్మ గారి మనవడు కానీ, లవ్లీ కానీ బయర్స్ అందరికీ ప్రాఫిట్స్ వచ్చిన సినిమాలే. అందువలన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మాకు బిజినెస్ పరంగా చాలా మంచి క్రేజ్ ఉంది. దీంతోపాటు తమిళ్లో, హిందీలో కూడా ఈ సినిమాని చేయాలని మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వైశాఖం అనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్లో కథకి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలన్నీ పెద్ద హిట్లు అవుతున్నాయి. కొత్తగా కథ ఉంటే సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆ లిస్ట్లో మన వైశాఖం కూడా ఈ ఇయర్ చేరబోతుంది. మా ఆర్జే సినిమాస్ లవ్లీ తర్వాత మరో సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమా చిన్న సినిమాల్లోనే ఒక పెద్ద కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతుంది. Most probably our target is on నవంబర్ ఆ టైంలో అనుకుంటున్నాం. సో దానికి అనుగుణంగా అదే రేంజ్లో స్పీడ్తో మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ ఇంకా ఈ ఫైనల్ షెడ్యూల్ కానీ కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నామండి మొత్తం అందరూ. ఆర్జే సినిమా ఇట్స్ ఏ గుడ్ బ్యానర్. మంచి మంచి సినిమాలు తీసి బయర్స్ క్లాస్ లేకుండా, ప్రేక్షకులకు బోర్ లేకుండా మంచి కథలతో ముందుకెళ్తూ ఈ వైశాఖం అనే సినిమా కూడా ఇదే కోవలో ఉంటుంది. ఫీల్ గుడ్ మూవీ. జనరల్గా ఏ సినిమా పనిచేసినా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటాం. అందులో మనం పనిచేసిన సినిమా పర్టికులర్గా ఆడాలని కోరుకుంటాం. ఇక్కడ యూనిట్ మొత్తం యునానిమస్గా ఈ సినిమా ఆడాలి అని అంకిత భావంతో పనిచేసే సినిమా ఇది. దానికి కారణం రాజు గారు. ఎప్పుడోసారి వచ్చి అలా తడుక్కుని మెరిసి సినిమాకి ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జయ గారు యూనిట్ సభ్యులకు కానీ లేకపోతే ఆర్టిస్టులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా కూల్గా చేసుకుంటూ సినిమా అంతా నీట్గా రావడానికి ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటుంది. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సినిమా చాలా కష్టపడి తీస్తున్నాం, అందరం హార్డ్ వర్క్ చేస్తున్నాం. అందరితో హార్డ్ వర్క్ చేయిస్తున్నారు మేడం కూడా. అయితే ఇష్టపడి చేస్తున్నాం అందరం సినిమా. ఎందుకంటే కథ అలా ఉంది. ఎంటర్టైన్మెంట్, లవ్, మెసేజ్ ఇవన్నీ కలిసి ఒకే కథలో ఉండటం చాలా రేర్గా వస్తాయి సినిమాలు. సో సినిమా నవంబర్లో అంటున్నారు. అటు ఇటుగా నవంబర్లో రిలీజ్ అయినా డిసెంబర్లో రిలీజ్ అయినా వచ్చే వినాయక చవితి వరకు ఆడాలని కోరుకుంటున్నా. ఇండియన్ ఫిల్మ్ వెళ్ళి సాంగ్స్ తీయటం అనేది వాళ్ళకి టోటల్గా న్యాచురల్గా మన లాంగ్వేజ్ అసలు తెలీదు. కానీ వెళ్ళిన ప్రతి చోట షూటింగ్ దగ్గర అందరూ డ్యాన్స్ చేసేవారు. ప్రతి వాళ్ళు డ్యాన్స్ చేసేవారు. ఈ సినిమాలో ఒక అమ్మాయి అయితే పర్టికులర్గాను చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి వచ్చి నేను డ్యాన్సర్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా మీ డ్యాన్సర్లో కలిసి చేస్తానండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరీ డ్యాన్స్ చేసింది. అంటే ఎక్కడో ఉన్న ఫారినర్స్నే ఆయన అంత ఇన్స్పైర్ చేశారంటే రేపు ఈ సాంగ్ మీరు విని లాంగ్వేజ్ లేదు విని ఎంత ఇన్స్పైర్ అవుతారా అనుకుంటున్నాను. అలాగే మన వైశాఖం అనేది ఒక బ్యాక్గ్రౌండ్ బిట్స్ కింద వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. పృథ్వీ గారు విని మా అసిస్టెంట్ పిలిచి బిఆర్ఆర్జీ కొట్టేసాడు పెద్ద హిట్, మామూలుగా లేదు సాంగ్ అన్న. అంటే విన్న ప్రతి ఒక్కళ్ళు దాంట్లో యునానిమస్గా, అంటే ఒక కామెంట్ అలా ఏం కాకుండా యునానిమస్గా అందరూ కూడా 5 పాటల్ని ఇష్టపడ్డారు. అది ఒక వసంత గారి వల్లే చెల్లింది. నేను ఫస్ట్ టైం వసంత చేయటం, బట్ ఐఎమ్ సో క్వైట్ హ్యాపీ. చాలా బాగా వచ్చినాయండి సాంగ్స్. పిక్చరైజేషన్ కూడా శేఖర్ మాస్టర్ చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ అండి. మీకు ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో నేను ఉండడానికి ప్రధాన కారణం మన బిఏ రాజు గారు సార్కి, అలాగే వారి అబ్బాయి శివ గారికి, యాక్సెప్ట్ చేసిన మేడంకి నా ధన్యవాదాలు. మేడం గురించి ముందు జస్ట్ ఒక చిన్న మాట. డైనమిక్ డైరెక్టర్ అని చెప్పేసి నేను ఫస్ట్ విన్నాను ఆయన. కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే ఈ సినిమాలో పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి.
మనం మంచి లొకేషన్స్లో ఈ పాటను తీయాలి అని చెప్పేసి మేడం అనుకున్నారట. అప్పుడు మా టీం అంతా కలిసి కొన్ని లొకేషన్ చూపిస్తే ఈ లొకేషన్స్ ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చేసినాయి, ఇలా కాదు ఇంకా కొత్తగా ఆడియన్స్ చూడని లొకేషన్స్లో సినిమా తీయాలి. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ సినిమాలో మా జయ మేడం పిలిచి చేజో ఫైట్ ఉంది అని పిలిచి కాన్సెప్ట్ చెప్పి మంచిగా చేయించారు. థ్యాంక్ యూ మేడం. మా మేడంకి, మా హీరోకి, మా రాజుగారికి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, మాకు మంచి పేరు రావాలి. అండి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అండి ఏం మాట్లాడదాం అని. ఫస్ట్ ఒకళ్ళు మాట్లాడారు, సరే ఇది మాట్లాడేశారు కదా, నెక్స్ట్ నేను ఇది నేను ప్రిపేర్ అవుతున్నా. అలా అందరూ మాట్లాడిన తర్వాత నాకు లాస్ట్లో ఇచ్చారు, ఈ మాట్లాడటానికి ఏం లేదండి, సినిమా గురించి అందరూ చెప్పేశారు. లాస్ట్లో మాట్లాడే వాళ్ళకి ఉండే ప్రాబ్లమే ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, వీళ్ళందరికీ నా ఫీలింగ్స్ అన్నీ ముందే చెప్పేశారు. అండ్ వైశాఖం అనే సినిమా ఒక రివర్లో లేదంటే ఒక ఓషన్లో ఒక ప్రాపర్గా వెళ్తుందంటే ఇద్దరు ఉండే పిల్లర్స్ అండి, అది మేడం అండ్ రాజు గారు. వాళ్ళిద్దరు లేకపోయి ఉంటే ఈ సినిమా ఇంత చక్కగా వెళ్ళేది కాదు. అండ్ ఆ పిల్లర్స్, వాళ్ళు వేసిన పిల్లర్స్లోనే మేము ఏదో అలా కట్టుకుంటూ మా డిఓపి సార్, నేను అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా వచ్చింది సినిమా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కన్నా ఎక్కువ బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది, ఎడిటింగ్ షూట్ దగ్గర నుంచి నాకు వచ్చేది ఏంటంటే మేడం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చూసిన తర్వాత మేడం అండ్ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందే చెప్పాను నేను ఎప్పుడు రుణపడి ఉంటానని. అండ్ రాజు గారు అండ్ మేడం చాలా మందికి మదర్ ఫాదర్ అయ్యేలా ఉన్నారు. శివ గారు మరి మీరు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇక ముందు కూడా మీరు మాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను అండి. అండ్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. వైశాఖం టైటిల్ వినగానే అందరిలోని ఏదో కొంత స్పందన కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఇలాంటి టైటిల్ పెట్టడం చాలా అరుదుగా జరిగేది. నిజంగానే వైశాఖం టైటిల్ వినగానే కలిగే భావాలు ఏవైతే మీలో కలుగుతున్నాయో అలాగే సినిమా కూడా ఉంటుంది. వైశాఖం సీజన్ లాగా ఒక అందమైన సినిమా అండి ఇది. ఈ సినిమాకి తగ్గట్టు నేను ఆర్టిస్టుల్ని చూస్ చేసుకున్నాను. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. పృథ్వీ గారి దగ్గర నుంచి కాశీ గారి వరకు సీనియర్స్, అట్లాగే మా హీరో హరీష్, హీరోయిన్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్, చాలా యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు లిమిటెడ్ క్రూతో వర్క్ చేస్తానండి. నేను తక్కువ ఆర్టిస్టులతో వర్క్ చేస్తాను, లవ్లీలో కూడా అంతే. బట్ ఈ సినిమాలో నేను ఎక్కువ మంది ఆర్టిస్టులు పెట్టా. ప్రేమల పవన్ కళ్యాణ్ తర్వాత నేను ఎక్కువ మంది ఆర్టిస్టులతో వర్క్ చేశాను. ఎందుకంటే ఇందులో చాలా భావాలు ఉన్నాయండి. అన్ని భావాలు రిఫ్లెక్ట్ అవ్వాలి, ఒక్కొక్క భావం ఒక్కొక్కళ్ళు క్యారీ చేయాలి, ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలి దానికి అన్న పద్ధతిలో ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళతో అవి పలికించడం జరిగింది. అందుకే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టరు ఏర్పడిందండి. ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి ఇద్దరు హైలైట్స్ అండి, డిఓపి సుబ్బారావు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు. వసంత్ గారు నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను వసంత్ గారితో వర్క్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో, నేను అనుకున్నట్టు వస్తాయో లేవో సాంగ్స్ అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా ఇచ్చాక ఆయనకో డౌట్ వచ్చింది, నేను ఇంత బాగా పాటలు ఇచ్చాను వీళ్ళకి, ఈవిడ సరిగ్గా తీస్తుందో లేదో నా పాటలు అన్యాయం అయిపోతాయేమో అని ఆయనకు చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ పిక్చరైజేషన్ అయ్యాక మేము ఎడిట్ చేశాక ఒకసారి రండి పాటలు చూద్దురు కానీ అనగానే పాటలు చూసి లిటరల్గా మెస్మరైజ్ అయ్యారు ఆయన. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సాంగ్స్ ఇంత అద్భుతంగా వస్తాయని. నేను నిజంగా మెస్మరైజ్ అయ్యాను సాంగ్స్కి. ముఖ్యంగా అందులో ఒక ఫాస్ట్ సాంగ్ ఉందండి, ఫాస్ట్ బీట్ చిలక సాంగ్, అది రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. అది దాని పిక్చరైజేషన్ మన శేఖర్ ఎక్స్ట్రానరీ చేశాడు. అలాగే మన హీరోయిన్లు అసలు ఎరగొట్టారంటారు చూసారా, అలా ఎరగొట్టారు ఆ సాంగ్ని. దాన్ని చూసి వసంత్ గారు అసలు ఇంక మనకు భయం లేదు అని పొంగిపోయారు. సో ఈ సినిమాలో ఇంకొకటి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ
యాక్చువల్గా వసంత్ గారు ఆ విషయంలో ఎక్స్పర్ట్ నాకు తెలిసి. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం షూటింగ్ అయిపోయిందండి, ఇంకొక 2 days వర్క్ ఉంది. ఎడిటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిందండి. ఒక పక్కన మా డిఓపి గారు కలరింగ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చాలా పర్ఫెక్ట్గా, చాలా టెక్నికల్గా, అంటే మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాలో మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేసి ఈ భలే చేశారా ఇది అన్న పాయింట్స్ చాలా ఉంటాయండి ఈ సినిమాలోని. ఆ విషయంలో నేను డెఫినెట్లీ షూర్ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై క్రూ. మెయిన్గా రమాప్రభ గారి గురించి చెప్పాలండి. ఆవిడ ఆ ఏజ్లో నియర్లీ 72-73 yearsలో 104 degree జ్వరంలో ఆవిడ ఒక సీను నీళ్లు నెత్తి మీద పోసుకోవాలండి. అవసరం లేదులే అమ్మా, ఆ సీన్ కట్ చేద్దాం, ఇప్పుడు నీళ్ళలో తడిలో పైగా విగ్ వేరే ప్రాబ్లం అవుతుంది మీకంటే ఆవిడ అస్సలు ఒప్పుకోలేదు. అసలు కాంప్రమైజ్ కాల. ఆ షార్ట్ చిన్న షార్టే కదమ్మా అన్నా కూడా ఆవిడ ఆ గుండె నీళ్లు నెత్తి మీద పోయించుకొని యాక్ట్ చేశారు. నిజంగా ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. నా కళ్ళంట నీళ్లు తిరిగినాయి. బహుశా అంత గొప్ప ఆర్టిస్ట్ని మళ్ళీ మనం చూడలేము. థ్యాంక్ యూ.